హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే నేను సండే రోజు నైట్ షూట్ చేశాను అనమాట. ఇంకా ఏం కుక్ చేశాను అనేది మీతో ఇప్పుడు కంప్లీట్గా షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి అండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారా, నేను చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను. ఇది మొత్తం వచ్చేసి హాఫ్ కేజీ చికెను. అంతకుమించి మేమైతే తెచ్చుకోమండి, అంతే. ఇంకా ఇక దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసి మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, కొంచెం పెరుగు ఉంటే పెరుగు వేసాను. ఇదంతా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చీలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని ఇదైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి మనం చికెన్లో కూడా కలిపి పెట్టుకోవచ్చు, డైరెక్ట్ తాలింపు వేసుకోవచ్చు, అట్లా వేసుకున్నా బాగుంటుంది. ఇది తాలింపు చేసుకొని తర్వాత చికెన్ అయినా వేసుకొని వండుకోవచ్చు అనమాట. ఎట్లా వండినా బాగుంటుంది. నేను గ్రేవీ కావాలి అనే ఉద్దేశంతో చాలా రోజుల తర్వాత గ్రేవీ కర్రీ చేస్తున్నాను. అల్లం పేస్టు, అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవి 4 మనం మిక్సీ పట్టుకొని కూర వండుకుంటే భలే గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రెష్గా అల్లం పేస్ట్ వేస్తాం కదా. ఓకే, ఇంకా ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర వేసాను. మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేశాను అనమాట. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఉడికించుకుందాం. ఒక 2 మినిట్స్ ఆయిల్ పైన తేలిన తర్వాత ఇందులోకి అయితే మ్యారినేట్ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఎక్కువ అసలు కలపొద్దండి, చికెన్ కలపాల్సిన పనే ఉంటుంది చెప్పండి కదా. ఇంకా చికెన్ వేసుకొని మూత పెట్టేసుకొని అటు ఇటుగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్లో మనకు 50% ఉడుకుతుంది. తర్వాత ఇట్లా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి. పీసెస్ అనేది చాలా పెద్దగా కట్ చేసి ఇచ్చారు. నేను చెప్పాను చిన్న కట్ చేయంటే ఇంకా ఆయన అట్లా పెద్ద పెద్ద పీసులు కట్ చేసి ఇచ్చారనమాట. పెద్దగా ఉండొద్దండి చికెన్ పీసెస్. ఎప్పుడైనా సరే మనకి మంచిగా టేస్ట్ రావాలి అంటే చిన్న పీసెస్సే ఉండాలి. అది నాటుకోడి చికెన్ లాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. పెద్ద పీసులు అయితే అది ఉడుకుతుంది, బట్ అది ఒకలాగా ఉంటుంది అంతే. సరే, ఫైనల్గా చికెన్ అయితే ఇక చూడండి ఉడికింది. ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయినట్లే. టైం వచ్చేసి నైట్ 8 అవుతుందండి. ఈ చికెన్ కొరకు వెయిటింగ్, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఇదైతే అయిపోయింది. చూడండి, లివర్ అంటే మై ఫేవరెట్, మస్తు ఇష్టం నాకు. ఒక లివర్ ఒక పీస్ ఉంటే చాలు అండి, అంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయను. చూడండి, అంటే తినగలుగుతాము, బట్ ఇవి 2 ఉంటే చాలు అంతే. ఇంకా ఓకే, చికెన్ అయితే అయిపోయింది. ఈరోజైతే నేను అంటే ఏంటిది గోధుమ పిండి తీసుకొచ్చాను అనమాట. అంటే ఆ రోజు సండే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి ఈరోజు చపాతీ చేద్దామని చెప్పేసి నేను చపాతీ పిండి అయితే తీసుకొచ్చానండి. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కొంచెం ఆయిల్ వేసుకొని నెక్స్ట్ సాల్ట్ వేసుకొని మంచిగా ప్రెస్ చేసుకున్నాను. పిండి అయితే ఒక 15 చపాతీలు అయ్యేంత వరకు ప్రెస్ చేసుకున్నాను, కలుపుకొని పెట్టుకున్నాను. ఈ ఉండలు చూడండి, ఈ సైజు ఉండలు చేసేసుకొని ఒక్కసారి మనం చపాతీ అయితే రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో అన్ని చపాతీలు చేయలేదండి, నేను ఒక 3 ఆపాను అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నిన్న చేసేసుకొని తిన్నాను. ఓకే, ఇంక ఇదైతే ఇది 1-2 మొత్తం చపాతీ లాగా రోల్ చేసేసుకుందాము. నాకు చపాతీ పీట ఉండే అండి, అది ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. ఎక్కడో వేసాను మొత్తానికి. ఇంకా అది నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. ఇదే బాగుంది, నాకు మంచిగా అనిపించింది. అందుకే నేను ఈ పెద్ద ప్లేట్ వేసుకొని దీనిపైన ఒత్తుకుంటున్నాను అనమాట. ఇంకా బాగా వస్తాయి, మంచిగా వస్తాయి. ఇంకా ఈ చపాతీ చూడండి, కొంతమంది ఆయిల్ వేసి చేసుకుంటారు, కొంతమంది ఏమేయకున్నా, కొంతమంది పిండి వేసుకొని చేస్తారు. అంటే ఏమేయకుండా కూడా చేయొచ్చండి, పిండి కలిపే విధానంలో ఉంటుంది ఏదైనా సరే. నాకు పిండి వేసుకొని చేస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి పిండి వేసుకొని ఈ చపాతీలు అయితే రౌండ్గా ఇట్లా ప్రెస్ చేసేసుకుందాము. చూసారు కదా, అయిపోయింది. నాకు ఇది ఎక్కువ చేయనండి నేను చపాతీ, అందుకే నాకు రౌండ్ షేప్ అనేది రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇది అలవాటు ఉన్న వాళ్ళు చేసుకుంటే ఓకే, మంచిగా చేస్తారు. కొంతమంది అయితే ఫాస్ట్గా రౌండ్గా చేసేసుకుంటారు. కొంతమంది ఇక అంతే, ఎవరిష్టం వాళ్ళది. ఓకే ఫ్రెండ్స్, మడత చపాతీలు చేస్తారు ఇలా. చూసారు కదా, నాకు చపాతీలు అయితే మొత్తం
చేసేసుకున్నాను. ఒక 3 పిండి ముద్దలు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అని చెప్పాను కదా ఇందాక ముందే. నిన్న వేసేసుకొని తినేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కాల్చుకుందాం. సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 to 1 అన్ని చపాతీలన్నీ మంచిగా కాల్చుకుందాం మాడిపోకుండా. ఆయిల్ వేసి కాలుస్తున్నానండి. మరి పుల్కాల్లాగా ఆయిల్ లేకుండా కాలిస్తే అది ఎండిపోయినట్లుగా వస్తుందండి, అంత బాగుండదు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ఆయిల్ వేసుకొని కాలుస్తున్నాను అనమాట. మా అబ్బాయి అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇక నేను చపాతీ చేసినంటే మా నాన్న కూడా పిండి తీసుకొని చపాతీ చేస్తూ ఉంటాడండి. పిండి అంతా వేస్ట్ చేస్తాడు, 2-3 చపాతీల మందం వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇంకా ఇక్కడైతే ఆయిల్ వేసుకొని మంచిగా మాడిపోకుండా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ 12 చపాతీల వరకు అయితే కాల్ చేస్తున్నాను. ఎక్కువే ఉండాలి చపాతీలు, అన్నం అయితే వండట్లేను. ఎప్పుడైనా నేను చికెన్ బగారా రైస్ చేసేదాన్ని. ఇంకా ఫిష్ తెచ్చుకోవాలి అనుకున్నామండి మార్నింగే, సండే రోజు కుదరలేదు, లేట్గా లేచాము. అందులో ఒకటి ఇంకా పనులు ఉంటాయి కదా, ఆ పని చేసేసరికి ఒక 8 అవుతుంది. 8 అయిందంటే అసలు బయటికి పోవద్దు కాదండి. అంటే మార్నింగ్ 8 అయిందంటే అసలు వెళ్ళబుద్ది కాదు. ఒక 7కి అట్లయితే వెళ్ళొచ్చు. మంచిగా పెద్ద ఫిష్ దొరుకుతుంది పొద్దున్నే వెళ్తే. నాకు కొంటే పెద్దదే కొనాలి అండి, లేదంటే లేదు, మంచిగా అనిపించదు. ఓకే, ఇంకేదైతేనేమి అదైతే క్యాన్సిల్ చేసినాము. ఈ చపాతీ చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. మా నాన్న బాబు అయితే మధ్య మధ్యలో వచ్చి ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. ఇంకా ఆయన నిద్రపోయినప్పుడే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కుదురుతుందండి. లేదు అంటే ఇక ఇట్లానే మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కొంచెం టైం పడుతూ ఉంటుంది, బ్యాక్ వెళ్ళి రావాల్సి వస్తూ ఉంటుంది. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే అది మాటలు బాగుండవు కదా అండి. అందుకని మళ్ళీ బ్యాక్ వచ్చి స్టార్టింగ్ నుంచి ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, టైం వచ్చేసి నైట్ 8:30 అవుతుంది. ఇంకా ఇది అయిన వెంటనే మేమైతే హ్యాపీగా తినేస్తాము. కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చుకున్నాము. ఇక సండే అంటే ఇక చిన్నపాటి పండగలాగా అయిపోయిద్దండి మాకైతే ఇంట్లో ముగ్గురికి. ఇంకా హడావుడిగా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. నేనైతే వంట చేస్తున్న నా చుట్టే తిరుగుతూ ఉంటారు వీళ్ళిద్దరు. సరే, ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఇక వంట అయిపోయిన తర్వాత సిట్టింగ్ అనమాట, ముగ్గురం కూర్చొని తినేస్తాము అంతే, ఇంకేమీ లేదండి. చూసారు కదా, చపాతీలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. మార్నింగ్ది కొంచెం అన్నం ఉందండి, నాను అడిగితే పెట్టేస్తాను, లేదంటే ఇక అంతే సంగతులు. చూడండి, చికెన్ అయితే అయిపోయింది. చాలా బాగుంది చికెన్ అయితే, మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా చపాతీ కూడా చూడండి ఎంత మంచిగా కాల్చానో ఆయిల్ వేసుకొని. ఇంకా ర్యామ్స్కి అయితే చికెన్ చపాతీ అయితే పెట్టిస్తాను. ఇక తినేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేసి హ్యాపీగా నిద్రపోతాం అంతే. ఇక్కడ చూడండి, గ్రేవీ కొంచెం ఎక్కువ వచ్చింది. దీంట్లోకి పులుసు అయితే బాగుంటుందండి, కానీ ర్యామ్స్కి నచ్చదు పులుసు. వాటర్ పోయేది కూరలో, బాగుండదు, అది ఇది ఒకటి చెప్తూ ఉంటాడు. సరే, ఇంకా మా సండే అయితే ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకుంటామండి. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే ఇక అయిపోయినట్లే. ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సండేని? మేమైతే ఒక పండగలాగా ఉంటుందండి మాకు, అంతే. ఇంకా చూసారు కదా, ఇంకా చికెన్ వేసి ఇచ్చిన తర్వాత ఇక మేము కూడా వేసేసుకొని తినేస్తాము అనమాట. నాకు బోన్స్ అంటే చాలా ఇష్టం అండి, అలా అని ఎక్కువ అయితే ఏం తినను. ఓకే, నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసి ఇవ్వాలి. ఉప్పు కొంచెం తక్కువ ఉన్న టేస్ట్ అనేది మనకు అర్థం కాదు కదా అండి. ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, హెల్త్కి మంచిది కాదు అంటారు, బట్ అది లేకపోతే మరి కూర ఎంత మంచిగా వండుకున్నా బాగుండదండి. సూపర్ టేస్టీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది చపాతీ చికెన్. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.